రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రతిపక్షాల మధ్య గత కొన్ని రోజుల నుంచి మనం మాటల యుద్ధం చూస్తూ ఉన్నాం. సో ఈ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అనేకమైనటువంటి పొలిటికల్లో మార్పులు కూడా వస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనుకుంటే అధ్యక్షుడి అంశానికి తెరపడ్డట్టు తెలుస్తూ ఉంది. సో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మరి నియమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాంతోపాటు ఇక అనేకమైనటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి స్టేట్లో. సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సో రియాజ్ గారు, మొదటగా బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని కొత్త అధ్యక్షుడిగా నియమించింది. ఈ యొక్క నియామకం మీద అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయటేమో బీఆర్ఎస్ చంద్రబాబు చెప్తే నియమించినట్టు, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇది కేసీఆర్ డైరెక్షన్లో నియామకం అని. సో డాక్టర్ రియాజ్ ఏమంటారు, అసలు రామచంద్రరావు నియామకానికి గల కారణాలు ఏమైంది వచ్చారు? ఒక పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది ఆ పార్టీ అంతర్గత విషయం. ఆ పార్టీకి ఎవరు అధ్యక్షుడు ఉండాలో వాళ్ళే ఉంటారు. జనరల్గా ఏంటంటే ఆ బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఎన్ని కలహాలు అనే విషయాన్ని రాజాసింగ్ ఉదాంతం మనకు బయట చెప్పింది. వాళ్ళు ఇప్పటిదాకా నీతులు చెప్పే ప్రయత్నం చేశారు, సుద్దపుటలు మాట్లాడి ప్రతిసారి కాంగ్రెస్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ శ్రేణులకు మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే ఈరోజు బీజేపీ కన్నా కాంగ్రెసే చాలా ఐక్యంగా ఉంది, చాలా బలమైన ఐక్యతతో కూడుకుందన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా జాతీయ పార్టీల విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే జాతీయ పార్టీలకు సంబంధించిన ఐడియాలజీ, జాతీయ పార్టీలకు సంబంధించిన విధానాలే రాష్ట్రంలో ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మరి బీజేపీ ఏ కోణంలో రామచంద్రరావు గారిని చూజ్ చేసుకున్నదని ఆ పార్టీ నాయకత్వానికి, ఆ పార్టీ శ్రేణులకు సంబంధించిన వ్యవహారంగా మేము చూస్తూ ఉన్నాం. రామచంద్రరావు గారు ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, లేదా మరెవరు ఆ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అప్రహితంగా ముందుకు పోయే పార్టీ. ఒక విషయం మాత్రం చెప్తాను నేను, భారత స్వతంత్ర సంగ్రామంతో సంబంధం లేని పార్టీ భారతదేశంలో ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ. అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో సంబంధం లేని పార్టీ ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో అది భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల్ని ఎంత రెచ్చగొట్టినా, ప్రజల్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద ఎంత విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా కూడా అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైతుందో అది ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ బీజేపీకి ఇక్కడ అవకాశం లేదు. రాబోయే ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ అప్రహితంగా ముందు తీసుకుపోతుంది తప్ప ఐడియాలజికల్గా మాకు భారతీయ జనతా పార్టీ మీద దేశవ్యాప్తంగా ఒక వార్ జరుగుతూ ఉన్నది. మొన్న ఏదైతే తెలంగాణకు అమిత్ షా వచ్చి నిజామాబాద్కు అమిత్ షా అన్నాడు, తెలంగాణ రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారిందని ఒక కామెంట్ కూడా చేశారు. ఎట్లా చూస్తారు? గతంలో కాళేశ్వరం బీఆర్ఎస్కి ఏటీఎం అన్నారు, ఇప్పుడేమో కాంగ్రెస్కి తెలంగాణ ఏటీఎం అంటారు. ఎట్లా చూస్తారు అమిత్ షా స్టాండ్? మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. మేము దేశంలో అధికారంలో ఉంది 3 రాష్ట్రాల్లో, మరి బీజేపీ అధికారంలో ఉంది 19 రాష్ట్రాల్లో. మరి మిగతా 19 రాష్ట్రాల పేటీఎం అంటే పర్మనెంట్ ట్రెజరీ మిషన్సా అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అది అమిత్ షా లాంటి వాళ్ళు గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక్కడ అభివృద్ధి కోసం వచ్చాడు. ఆయన అంటే పశువు బోర్డుకు సంబంధించిన ఇనాగరేషన్ కోసం వచ్చాడు. అప్పటికే దాన్ని ఒకసారి 20 సార్లు ఇనాగరేట్ చేశారు. ఇల్లు మారినప్పుడల్లా ఇనాగరేట్ చేసుకుని పోతూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన అమిత్ షా గారు గౌరవ కేంద్ర మంత్రిగా వస్తే మేము రాష్ట్ర మంత్రులుగా వారికి స్వాగతం పలికాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్క గారు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి మేము వారిని గౌరవంగా కేంద్ర మంత్రిగా వస్తే స్వాగతం పలికాం. కానీ ఆయన రాజకీయాలు మాట్లాడిపోయినారు, అది సరైన వ్యవహారం కాదు. మేమంటున్న అభివృద్ధి కోసం వచ్చిన మంత్రి, అభివృద్ధి ధ్యేయంగా ప్రకటన చెప్పుకున్న మంత్రి అభివృద్ధి అవకాశాలకే పరిమితం ఉంటుంది, రాజకీయ పర్యటన కాదు కదా. వచ్చి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి 3 రాష్ట్రాల అధికారం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. మీరు ఏటీఎంలో అయితే మేము కూడా అదే అంటూ ఉన్నాం, మీకు పర్మనెంట్ ట్రెజరీ మిషన్లుగా మీ 19 రాష్ట్రాలు కూడా మీరు వాడుకుంటున్నారు కదా. మీరు నిజంగా ఆ మాట మాట్లాడే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చెమట రక్తంతో ఏ జిఎస్టీ మేము కట్టామో మా వాటా మాకు ఇవ్వంటున్నాం. మేము ఫెడరల్ సిస్టంలో మాకు కావాల్సిన నిధులు మీరు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. కేంద్రం మాకు ఎక్కడ సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. మాకు మొత్తం ఏ విభజన చట్టంలో ఏ హామీలు అయితే మాకు ఇచ్చారో వాటిలో ఒక్క హామీని కూడా మీరు అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వకుండా, మాకు ఇవ్వాల్సిన విషయాల మీద మీరు ఎక్కడ కూడా మొత్తం పూర్తిగా తాసారం చేసుకుంటూ తెలంగాణ మీద సవతల్లి ప్రేమ చూపెడుతూ, తెలంగాణ మీద కాదు మొత్తం సౌత్ ఇండియా స్టేట్కి సంబంధించిన అభివృద్ధి పొలాలను తీసుకుపోయి బీమార్ రాష్ట్రాలకు ఇస్తూ, బీమార్ రాష్ట్రాలు అంటే ఏంటి, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు మీరు ఉత్తరప్రదేశ్లకు ఇస్తూ సౌత్ను మొత్తం కూడా ఎడారిమయం చేస్తూ ఈరోజు సౌత్కి వచ్చి తెలంగాణ విమర్శ చేయడం అనేది వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాను. కోసం అమిత్ షా గారు మీరు కేంద్ర మంత్రిగా వస్తే గౌరవంగా మాట్లాడిపోండి. మీ రాజకీయాలు మాట్లాడినప్పుడు అంతకన్నా ఎక్కువ రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం మేము. దయచేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే ప్రయత్నం చేయొద్దు. మీరు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రజా సంక్షేమ పరిపాలనలో మేము
మా పార్టీని మేము కొనసాగిస్తూ ఉన్నాం మేము. ఎట్లా చూస్తారు ఈ నెల 4వ తారీఖున తెలంగాణకు ఖర్గే వస్తున్నాడు. సో ఖర్గే ఏమన్నా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా మోదీ ప్రభుత్వానికి? అండ్ దాంతోపాటు అదే రోజు చలో సెక్రటరీ పేరిట మరి బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులకు మద్దతు కూడా తెలుపుతున్నారు. ఎట్లుండబోతున్నది జూలై 4వ తారీఖున? ఖర్గే గారు ఆల్ ఇండియా పర్యటనలో భాగంగా తెలంగాణకు వస్తున్నారు. అంటే మేము ఈరోజు పార్టీని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అంటే పార్టీని మొత్తం కూడా గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలకు మా సందేశం చేరాలంటే ఖర్గే గారు మా జాతీయ నాయకులుగా సందేశం చేతికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదొక అద్భుతమైన నిర్మాణాత్మకమైన పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం అది. కాబట్టి ఖర్గే గారి సందేశం కోసం మొత్తం తెలంగాణ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక ఐడియాలజికల్ కోణంలో పోతూ ఉన్నది. మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో కూడుకున్న సామాజిక న్యాయ నినాదం ఏదైతుందో దాన్ని ఈరోజు మేము జయప్రదం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఆ శ్రేణులను మా శ్రేణులను ఉత్తేజపరిచే క్రమంలోనే ఖర్గే గారు వస్తారు. ఖర్గే గారితో పాటుగా కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు. వారితో పాటుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉంటారు. ఇక్కడ ఆ సందేశం అనేది మేము కీలకంగా మేము చూస్తున్నాం. అట్లాగే ప్రజాస్వామ్యంలో నిరుద్యోగులకైనా రైతులకైనా కూలీలకైనా ఎవరికైనా కూడా నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీ. కాబట్టి ఎవరైనా కూడా తమ నిరసనను కానీ అట్లాగే తమ ఆందోళనలు కానీ ప్రభుత్వానికి విన్నవించే అవకాశాలు ఉంటాయి. కానీ అది హింసాత్మకమైన రూపంలో తీసుకురావద్దని మేము కోరుకుంటా ఉన్నాం. హరీష్ రావు చెప్తున్నాడు నిరుద్యోగుల కోసం నిలబడతాం, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడం వరకు మేము పోరాటం చేస్తాం. ఈ బీఆర్ఎస్ భవన్ ఒక జనతా గ్యారేజీ, నిరుద్యోగి ఎప్పుడైనా రావచ్చు అని అంటున్నాడు. ఎట్లా చూస్తారు హరీష్ రావు కామెంట్స్? అది బేసికల్గా రిపేర్ అంటే మొత్తం టోటల్గా కూలిపోయిన గ్యారేజ్లో హరీష్ రావు ఉన్నాడు. పాపం వాళ్ళు రకరకాల డొమ్మరగడ్డలు వేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ వేయని హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగి అనే మాటను మాట్లాడిన హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో లీకేజీలు ప్యాకేజీలతో నిరుద్యోగుల యొక్క జీవితాలను డ్యామేజ్ చేసిన హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నినాదానికి నియామకాలను పూర్తిగా తాళలేసిన హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులు దగ్గరిపోతే వాళ్ళ ముఖాలు హరీష్ రావు గారు, 10 సంవత్సరాల కాలంలో అనేక వందల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేస్తే ఒక్కరోజు కూడా దాని మీద పట్టించుకొని హరీష్ రావు గారు ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఆయన ఉపన్యాసంలో 2-3 సార్లు నాలాంటి వాళ్ళ పేర్లు తీసుకున్నారు. మేము బేసికల్గా చాలా క్లియర్ చెప్తున్నాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది భారతదేశంలో తెలంగాణలో పబ్లిక్ సెక్టారు కట్టుబడిన గవర్నమెంట్. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు బయటకు వచ్చాయి. ఖచ్చితంగా కోర్టు తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగ నియామకాలకి ఆలస్యం జరుగుతూ ఉన్నది. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని మేము న్యాయం చేసే క్రమంలో ఆ జీవో మొన్న రావడం వల్ల వీటికి సంబంధించిన విషయాల్లో కొంత జాప్యం జరగవచ్చు. ఏదైనా కూడా నిరుద్యోగులు రేపు జై కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేసేదన్న కోణంలోనే మా ప్రభుత్వ విధానాలు ఉండబోతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఈ ఉద్యోగ ప్రకటనల పట్ల, జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ పట్ల, అలాగే నిరుద్యోగులు కోరుకుంటున్న జాబ్ ప్రకటనల పట్ల ఒక అనుకూలమైన ప్రకటన చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ద రిజల్ట్ డెఫినెట్గా మా టెన్యూర్లో మేము నిరుద్యోగ మిత్రులకు ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గతంలో 10 ఏళ్ల పాటు నిరుద్యోగులను పట్టించుకొని హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. సో బట్ నిరుద్యోగులు నిరాశగా ఉన్న మాట వాస్తవమే. సో ఖచ్చితంగా త్వరలోనే నిరుద్యోగులు మరొక శుభవార్త వినబోతున్నారు. ఆ రకమైనటువంటి కార్యాచరణ కూడా మొదలైందని చెప్పేసి డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇక 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటికీ కొన్ని రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ 42% రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల అయితే పెండింగ్లో పెట్టినటువంటి మాట మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడైతే మరి నిరుద్యోగులు నిజంగానే శుభవార్త వినేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టు డాక్టర్ రియాజ్ చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ప్రభుత్వం నుంచి ఎటువంటి తీపి కబురు రాబోతున్నది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.